శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. నమస్తే. పార్వతీ పరమేశ్వరుల యొక్క చరణారవిందములకు నమస్కారం చేస్తూ ఈ రోజున మహాపర్వదినం. మా చిరంజీవి ఆత్మీయుడు అనవరతము కూడా పార్వతీ పరమేశ్వరులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క చరణారవిందములను ధ్యానం చేస్తుండేటువంటి చిరంజీవి స్వామి మల్లికార్జున స్వామి మా అబ్బాయికి డ్రాయింగ్ మాస్టర్ గారుగా ఉంటూ మాతోటి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి సమయంలో ఆయన 40 రోజులు దీక్షా సమయంలో ఉన్నటువంటి సమయంలో ఇక్కడికి మా ఇంటికి రావడం, ఎందుకో స్వామిని ప్రార్థన చేస్తూ మహాభారతంలో ఉన్నటువంటి ఒక సూక్తి పద్యాన్ని చెప్తే బాగుంటుంది అని అనుకుంటూ ధర్మం ఎలా ఆచరించాలి, ధనాన్ని ఎట్లా సంపాదించాలి అనేది వ్యాసమహర్షి మహాభారతంలో చిన్న పద్యంలో సముద్రం అంత భావాన్ని మెచ్చాడు. జరయు మృతియు లేని జనునట్లు ప్రాజ్ఞుండు ధనము విద్య గోర్పదలపవలయు. జరయు మృతియు లేని జనునట్లు ప్రాజ్ఞుండు ధనము విద్య కూర్పదలపవలయు అన్నాడు. ఈ 2 లైన్లు ఏమన్నాడు? ప్రాజ్ఞుడైనటువంటి వాడట, నాకు ముసల్తనం లేదు, నాకు మృత్యువు లేదు, నేను శాశ్వతంగా ఉంటానని భావించి ధనము విద్య గూర్పదలపవలయు, ధనాన్ని సంపాదించాలి, విద్యను కూడా సంపాదించాలట. చివరి వరకు ముసల్తనం వచ్చినా సరే ధనం అవసరమే, విద్య కూడా కావాలన్నాడు. కానీ వెంటనే ఏమని చెప్పాడంటే, ధర్మమాచర్యం పదగు. అందరూ చెప్పకపోయినా తెలియపోయినా ధనాన్ని సంపాదిస్తుంటారు, విద్యను కూడా సంపాదించమన్నాడు. కానీ వెంటనే మరొక లైన్లో ఏమన్నాడంటే, ధర్మమాచర్యం పదగు మృత్యుచే తలబట్టి ఈడ్వబడినవా ఆనివోలే. నేను శాశ్వతంగా ఉంటానని ధనాన్ని విద్యను సంపాదించు, అలా కాకుండా వెంటనే మరుక్షణంలో ధర్మమాచర్యం పదగు, ధర్మాన్ని ఎలా ఆచరించాలి చూద్దాం. ధర్మస్య త్వరితాగతి. ధర్మం చేయాలనే సంకల్పం కలగటమే చాలా కష్టం, కలిగిన వెంటనే దాన్ని ఆచరించాలి. ధర్మస్య త్వరితాగతి. మహాభారతంలో ఏమన్నాడంటే, ధర్మమాచర్యం పదగు, ధర్మాన్ని ఎట్లా ఆచరించాలి, మృత్యుచే తలబట్టి ఈడ్వబడిన వానివోలే. యమధర్మరాజు యొక్క కింకర్లు వచ్చి జుట్టు పట్టుకొని, రా అయిపోయింది, రా పని అయిపోయింది అని ఇప్పుడు ఎట్లా ఉంటుందో ఆ సమయంలో ఆ విధంగా భావించి ఇప్పుడే మృత్యుదేవతలు వచ్చి చుట్టుపట్టు లాక్కొని వెళుతున్నారు, ఏదో నేను చేయాలి అని చెప్పి భావనతోటి ధర్మమాచరించాలి, మృత్యుచే తలబట్టి ఈడ్వబడినవా అని ఓలే. అలా చేసేటప్పుడు ఆ విధంగా ధర్మాన్ని ఆచరించాలి, సంపాదించేటప్పుడు శాశ్వతంగా ఉండాలని మహాభారత సూక్తి చెప్పింది. ఆ వ్యాసమహర్షికి ఆ మహాభారత ధర్మాన్ని నమస్కారం చేస్తూ ఈ వాక్యం ప్రతి వారు కూడా నిత్యము, ప్రతి విద్యార్థి, ప్రతి వ్యక్తి కూడా ఆచరణలో ఉంచదగినటువంటి మహోన్నతమైనటువంటి సూక్తిని భావన చేస్తూ స్వస్తి. శుభం.